హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీను సిరిసిల్ల. ఇవాళ మన డే లాగా చేసేసి 81 అనమాట. ఇప్పుడు అయితే సురపోట్ల కాడను ఇవాళ అయితే షాప్ అయితే తీయలేదు. మనం ఒకటి వెమ్నాడకు పోయేది ఉన్నది. ఎందుకు అని అంటే అక్కడికి వెళ్ళాక చెప్తా ఎందుకు అన్నది. సో ఇప్పుడైతే మనం అయితే పొద్దున్న టిఫిన్ చేయాలి కాబట్టి కొంచెం టిఫిన్ చేసి సో మన డే లాగా అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే టిఫిన్ చేద్దాం. సో మనం అయితే రెండు అయితే ఇడ్లీలు తీసుకున్నా. మనకి 2 ఇడ్లీలు ఇచ్చిండు, ఇంత అల్లం చట్నీ ఇచ్చిండు, సాంబారు చట్నీ. సో ఇవాళ ఇదితో కనిద్దాం ముంచుకొని ఫస్ట్ బయట వెళ్తే పాటు నేను తీసుకున్నా ఇంకా ఇప్పుడైతే మనం అయితే ఛాయ్ తాగడానికి వచ్చాము. మనకు క్రికెట్ బాల్ కలిసి సాయి మన స్పోర్ట్స్ ఏంటిది బతుకమ్మ గారు స్పోర్ట్స్ క్లబ్ మెంబర్ సార్ పీటీ సార్ సార్ అయితే అందరికి తెలిసే ఉంటది కామన్ గా. పీటీ అయితే దేనికి ఫ్రీ ఇస్తారు కదా మీరు. సో మనం టీ తాగుతున్నాం. కోచింగ్ ఎవరన్నా ఆర్మీ కోచింగ్ వాళ్ళంటే ఫ్రీగానే ఇస్తాడు. అథ్లెటిక్స్ వాళ్ళకి అయితే ఫ్రీగానే ఇస్తాడు. బతుకమ్మ గడ కదా అంటకి ఇప్పుడైతే మనం అయితే టీ తాగితే వెళ్ళిపోదాం. వెంబడకు అయితే వెంబడకి అయితే పని చేసుకుందాం. సో మనం అయితే ఇప్పుడైతే వెంబడకి అయితే పోతున్నాం. వెంబడ దగ్గర వచ్చిన ఇవాళ మన వెంబడలకు అయ్యప్ప స్వామిలో దెబ్బ పిలుస్తున్నాయి అనమాట. ఆ పిచ్చకాడికి అయితే పోతున్నా. స్వామిలోకి పిచ్చ పెడతారు. మన తెలిసిన స్వామి. ఆ స్వామి వేయింది. సో ఫోన్ చేసింది రమ్మని. సో ఆ పిచ్చకాడికి అయితే పోతున్నా. ఎల్లమ్మ గుడి దగ్గర ఉంటుందట చేసారు. సో నువ్వైతే ఎల్లమ్మ గుడి దాటి పోదాం. పోయి నాకు వెంబడాలకు చిన్న పని ఉండే ఆ పని చేసుకొని స్వామిలో పిచ్చకాడికి అయితే పోదాం. సో మనం అయితే ఇక్కడైతే ఒకటి స్వామిలో భిక్ష అని చెప్పాను కదా. భిక్షకాడికి అయితే వచ్చాను. స్వామిలో అయితే ఒక 15 మంది ఉంటారట. స్వామి అయితే భిక్షకు అయితే పిలిచిండు. స్వామి సంవత్సరం ఈ స్వామి ఇస్తాం. ఇద్దరు కలిసి ఎత్తురు. స్వామి అయితే బాగా కష్టపడుతుండు. స్వామి అయితే లైబ్రరీ ఉంటాడు. ఈ స్వామి అయితే భిక్ష స్వామి చేరినాం. ఇంకా మా స్వామి వంట చేస్తుంది. ఇక ఏం చేస్తున్నావు స్వామి? గుత్తి వంకాయ ఏంటిది? పొడి పొడి పుడక పొడి వేసి గుత్తి వంకాయ చేస్తుంది. మంచిగా వేసుకోమంటే ఫోన్ పట్టాడుతుంది. ఇక ఈ స్వామి అయితే అయ్యప్ప శరణం భగవతి శరణం దేవి శరణం దేవి పాదం అయ్యప్ప పాదం భగవతి ఈశ్వరి. మనం అయితే స్వామిలో అయితే భిక్షకచ్చ అని చెప్పినా కదా. ఇంకా భిక్షకడ అయితే మన చిక్కుడుకాయ ఒకటి, ఆలుగడ్డ, దాంతో పాటు పప్పు, చారు, అది ఏంది ఆలుగడ్డ, ఇదేంటి వంకాయ అనేది వంకాయ, కొద్దిగా స్వీట్, సో అప్పుడమంట కొద్దిగా పులిహోర అనమాట. ఇదైతే పెట్టిర్రు. స్వాములందరికీ స్వామి శరణం. వాళ్ళైతే స్వామి అయితే భిక్ష పెడుతుండే. ఒక స్వామి ఆల్రెడీ చూపెట్టినప్పుడు నేనైతే తీసుకుంటున్నా. ఫస్ట్ బయట మీద పడినాను. స్వామి శరణం. జీవన ప్రసాదం కాబట్టి మంచిగా ఉంటుంది ఖచ్చితంగా. నైవేద్యం తిందాం. ఇక్కడ మాట్లాడరాదు కాబట్టి తినేద్దాం. సో ఇంకా చాలా రోజుల తర్వాత చెరుకు పాలు తాగుతున్నాం మన సివిల్ హాస్పిటల్ దగ్గర. అన్నది అయితే చెరుకు పాల బండి అయితే. సో చెరుకు పాలు తాగుతున్నాం. అప్పుడప్పుడు తాగాలి చెరుకు పాలు కూడా, మంచిదే. ఓకే సూపర్.
సో ఇవాళ అయితే వెమ్రాడకు పోయొచ్చినాం అంతే. స్వామిలో భిక్ష ఉండే కదా, భిక్ష కాడికి పోయొచ్చి షాప్ తీద్దాం అనుకున్నా. వచ్చేవరకు 4 అయింది. 4 తర్వాత తీద్దాం అనుకున్నా. ఇంకా అటు ఇటు తిరిగే వరకు టైం అయింది. ఇంకా సో నేను ఏం చేసాను ఎందుకని చెప్పి ఇంటికానే ఉండి వీడియోలు చూసిన. యూట్యూబ్లో వీడియోలు ఏమేమి ఉన్నాయి, ఎట్లున్నాయి, మంచిగా చేద్దాం కంటెంట్ అని చెప్పి. డైలీ లాగే చేస్తున్నా కానీ ఇంకా కొద్దిగా బెటర్ కంటెంట్ ఇంకేమైనా చేద్దామని చూస్తున్నా కానీ కొద్దిగా ఇంకా మనకి డైలీ బ్లాగ్ అయితే కొద్దిగా వ్యూస్ అతలు తక్కువ అవుతున్నాయి. చేస్తాం, సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నా కానీ చూద్దాం. 100 డేస్ వరకు అయితే చూద్దాం. ఇప్పుడైతే 80 డేస్ అయింది కదా. సో కొంచెం వెయిటింగ్ అయితే ఇంకా కొద్దిగా బెటర్ చేద్దామని చెప్పి సాఫ్ట్వేర్లు ఏమేమి ఉన్నాయి, ఎట్లున్నాయి మొత్తం సెర్చ్ చేసిన వాళ్ళ 2-3 గంటలు కూర్చుండి తమిళస్ ఇంకా మంచిగా చేయాలని అనుకుంటున్నా. సాఫ్ట్వేర్ చూసి వీలైన అయితే చేస్తానని అనుకుంటున్నా. చేద్దాం. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయరి, షేర్ చేయరి, మా ఛానల్ అయితే సపోర్ట్ చేయరి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి అయితే షేర్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. అందరికైతే గుడ్ నైట్, బాయ్.